హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ యూనిట్ అతి కష్టంగా ఫీల్ అయ్యే టాపిక్ అనమాట. చాలామంది వీడియో చేయమని రిక్వెస్ట్ చేయడంతో కష్టం మీద నోట్స్ ప్రిపేర్ చేసి అసలు ఎలా అయితే క్లాసిఫికేషన్ బాట్ని ప్రిపేర్ చేశానో అలాగే దీన్ని సెపరేట్ చేసి ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది నోట్స్ అయితే. ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. డివైడ్ చేసి రాశాను అన్నీ కూడా. మొత్తం కనెక్టివ్ టిష్యూ నుంచి లెసన్ ఎండింగ్ దాకా, అంటే ఈరోజు లైవ్లో ఏదైతే అడుగుతానో 2 గంటలకి దాన్ని నేను నోట్స్ కింద ప్రిపేర్ చేశాను. ఇక్కడ చూడండి, జంతుదేహ నిర్మాణం ఫస్ట్ది బాగానే ఉంటుంది, ఇది బాగానే చదవచ్చు. ఆ తర్వాత కనెక్టివ్ టిష్యూ నుంచి ఉంటుంది, అసలైంది చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రిపేర్ చేశాను. నేను దీని అంతటిని ప్రిపేర్ చేశాను. నేను లైవ్లో అడగబోతే చెప్పలేకపోయారు, అంటే కొంచెం కష్టంగా ఫీల్ అవుతున్నామని చెప్పారు. కొంతమంది బాగానే చదివారు. దీన్ని నేను నోట్స్ కింద ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి చూడండి. ఇది సంయోజక కణజాలం. ఫస్ట్ కనెక్టివ్ టిష్యూ అసలు దేన్ని కలుపుతుంది. ఒక కణజాలం ఇంకో కణజాలంతోనూ, అంటే టిష్యూని కలపడానికి కానీ, లేదా ఒక టిష్యూని ఒక అవయవం ఆర్గాన్తో కలపడానికి కానీ, లేదా ఒక అవయవం వేరొక అవయవంతో కలపడానికి కానీ, మొత్తానికి కనెక్షన్ అనేది బంధం లేదా సపోర్ట్ని ఇస్తుంది అనమాట కనెక్టివ్ టిష్యూ అనేది. ఇది మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది. మీసోడెర్మ్ నుంచి కనెక్టివ్ టిష్యూ అనేది ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అన్నది కూడా ఇంపార్టెంట్. మాత్రికలో దీని యొక్క మాత్రిక అనేది ఉంటుంది, కణజాల మాత్రిక. ఆ మాత్రికలో కొల్లాజెన్, స్థితిస్థాపకత అంటే ఎలాస్టిసిటీ, స్థితిస్థాపకత, అలాగే జాలక, అధస్థ పదార్థము, ఇవన్నీ పదార్థాలు కూడా మ్యాట్రిక్స్లో ఉంటాయి. సంయోజక కణజాలం అనేది 3 భాగాలుగా విభజించవచ్చు. ఫస్ట్ మెయిన్ మెగా పార్ట్స్ 3: వాస్తవిక సంయోజక కణజాలం, అస్థిపంజర సంయోజక కణజాలం, ద్రవరూప సంయోజక కణజాలం. ఇక్కడ బ్లడ్ అది వస్తే ఇక్కడ ఎముకలు వస్తాయి. ఇక్కడ వాస్తవిక అంటే వదులు, అలాగే సాంద్రియ డెన్స్, 2 రకాలన్నమాట, లూజు డెన్స్. వాస్తవిక సంయోజక కణజాలం ఫస్ట్ది. దాంట్లో వదులు సంయోజక కణజాలంలో ఏరియోలార్, ఎడిపోజ్, జాలక 3 ఉంటాయి. మూడిట్లో ఏరియోలార్లోకి ఏమొస్తాయి అంటే ఫైబ్రోబ్లాస్ట్లు, మాస్ట్ సెల్స్, అలాగే స్థూలభక్షక కణాలు, ప్లాస్మా సెల్స్, ఎడిపోసైట్స్, ఇవన్నీ కూడా ఏరియోలార్ కణజాలంలోనికి వస్తాయి. వీటి గురించి మళ్ళీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకసారి. మళ్ళీ ఎడిపోజ్ టిష్యూలోకి 2 రకాల పదార్థాలు ఉంటాయి. వైట్ మెటీరియల్ ఒకటి, బ్రౌన్ మెటీరియల్ ఒకటి. బ్రౌన్ సంయోజక కణజాలం ఒకటి. వైట్ సంయోజక కణజాలం అయితే అడల్ట్స్లో అంటే ప్రౌఢ జీవుల్లో ఉంటుంది. బ్రౌన్ అంటే పిల్లల్లో ఉంటుంది, చిన్న పిల్లల్లో బ్రౌన్ కలర్ ఉంటుంది. ఇందులో మైటోకాండ్రియాలు కూడా ఉంటాయి బ్రౌన్ పదార్థంలో. ఇవి ఉష్ణాన్ని కూడా రిలీజ్ చేయడం వల్ల జీవి ఉష్ణాన్ని విడుదల చేసి శిశువులో దేహ ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి అన్నమాట. ఓకేనా, బాడీ టెంపరేచర్ని నియంత్రణలో పెట్టుకుంటాయి, కంట్రోల్లో. నెక్స్ట్ జాలక కణజాలం. జాలక సంయోజక కణజాలాన్ని రెటిక్యులార్ కణజాలం అంటాం. రెటిక్యులార్ కణాలు ఉంటాయి అందులో. అవి ఫైబ్రోబ్లాస్ట్ని రిలీజ్ చేస్తాయి. ఫైబ్రోబ్లాస్ట్లు ఎందుకంటే ఫైబర్స్ని రిలీజ్ చేస్తాయి, తంతువుని రిలీజ్ చేస్తాయి. ఇక్కడ చూద్దాం. మాస్ట్ కణాలు. దీంట్లో ఇంపార్టెంట్ అయినవి మాస్ట్ కణాలు. ఫైబ్రోబ్లాస్ట్లు అంటే తెలుసు, తర్వాత మాస్ట్ కణాలు హిప్పారిన్, హిస్టిమిన్, బ్రాడికైనిన్, సెరటోనిన్ని స్రవిస్తాయి అన్నమాట. దీంట్లో హిప్పారిన్ రక్త కణాల్లో అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసే ప్రోటీన్ హిప్పారిన్. తర్వాత హిస్టిమిన్, బ్రాడికైనిన్. ఇవి ఎందుకు అంటే రక్తనాళ విస్పారకాలు, అంటే వాసో డైలేటర్స్ అంటాం. అంటే హిస్టిమిన్, బ్రాడికైనిన్ ఏంటంటే రక్తనాళాలు ఇలా విచ్చుకునేలాగా కొంచెం బ్రాడ్గా అయ్యేలాగా చేస్తాయి. కోడ్ ఏంటంటే బ్రాడ్కైనిన్లో బ్రాడ్ ఉంది కదా, బ్రాడ్ కొంచెం వెడల్పు అయ్యేలా చూసి బ్లడ్ అనేది సక్రమంగా ప్రసరించేలా చేస్తాయి అన్నమాట. సో రక్తనాళ విస్పారకాలని ఏమంటామంటే వాసో డైలేటర్స్ అంటాం. ఏవేంటంటే హిస్టిమిన్, బ్రాడికైనిన్, ఈ 2 హెల్ప్ చేస్తాయి వాటికి. తర్వాత రక్తనాళ సంకోచం, రక్తనాళాలని కొంచెం దగ్గరికి చేర్చడానికి, పెద్దగా ఉంటే ఎక్కువ రక్తం ప్రసరించేస్తే అప్పుడు దగ్గరగా చేయడానికి సెరటోనిన్, సంకోచం కాంట్రాక్షన్కి సెరటోనిన్, సంకోచం సెరటోనిన్, సెరటోనిన్. ఇదేమో బ్రాడికైనిన్, హిస్టిమిన్ ఏమో రక్తనాళ విస్పారకాలు లేదా వాసో డైలేటర్స్. నెక్స్ట్ ఇంటర్నల్ స్కావెంజర్స్ అని వేటిని అంటామంటే స్థూల భక్షక కణాలు. ఇక్కడ ఇచ్చాం కదా, స్థూల భక్షక కణాలనే ఇంటర్నల్ స్కావెంజర్స్ అంటాం. ఓకే, అంటే వేస్ట్ మెటీరియల్స్ని తినేస్తాయి అన్నమాట, అందుకే స్థూల భక్షక కణాలు అంటాం. నెక్స్ట్ పూతికాహారులు స్కావెంజర్స్ అంటే ప్లాస్మా కణాలు. 2 బి లింపోసైట్స్ ఉంటాయి. ఇక్కడ బి లింపోసైట్స్ నుంచి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తాయి. బి లింపోసైట్స్ అంటే ఇమ్యూనిటీని ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సాంద్రియ సంయోజక కణజాలం, డెన్స్. ఇప్పుడు లూజ్ చూసాము, ఇప్పుడు డెన్స్ చూస్తున్నాం.
డెన్స్ సాంద్రీయ కణజాలం అంటే క్రమయుత, క్రమరహిత, స్థితిస్థాపకం 3 రకాలు ఇది. క్రమయుత సాంద్రీయ సంయోజక కణజాలంలో టెండాన్ ఉంటుంది, లెగమెంట్ ఉంటుంది. అంటే టెండాన్ అంటే ఏంటి? లెగమెంట్ అంటే ఎముకను కలిపేది. ఇటుకను కలిపేది సిమెంట్ అయితే లెగమెంట్ ఏంటి? ఎముకను కలిపే బంధనం అని కూడా అంటారు. తెలుగులో బంధనం అంటారు లెగమెంట్ ఒకటి, తర్వాత టెండాన్ ఒకటి. ఈ ప్లేసుల్లో క్రమయుత సంయోజక కణజాలం ఉంటుంది. అయితే కొల్లాజన్ కట్టలుంటాయి, ఒకదానిపై ఒకటి సమాంతరంగా అమరి ఉంటాయి లైన్లో. ఇక్కడేంటి? క్రమరహిత సంయోజక కణజాలం అంటే కొల్లాజన్ కట్టలు చెల్లాచెదురుగా పడి ఉంటాయి అన్నమాట, క్రమరహితంగా పడి ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే హార్ట్ చుట్టూ, గుండె చుట్టూ ఉండే పొరలోను, పెరికార్డియంలోను, అలాగే కవాటాల్లోను, గుండెలో ఉండే కవాటాలు వాల్వ్స్లోను, జాయింట్స్ దగ్గర, కీళ్ళ దగ్గర ఉండే జాయింట్స్ దగ్గర, అంతశ్చర్మం ఎండోడెర్మ్లోను కూడా ఈ క్రమరహిత సంయోజక కణజాలం ఉంటుంది. ఇర్రెగ్యులర్. నెక్స్ట్ స్థితిస్థాపక ఎలాస్టిక్. ఇదేంటంటే వాయునాళాల్లోను, శ్వాసనాళాల్లోను అంటే సాగడం అన్నమాట. కశేరుకాల మధ్యలో ఎలాస్టిక్ లెగమెంట్స్లోను ఉంటుందన్నమాట స్థితిస్థాపకత సంయోజక కణజాలం. ఈ 3 కూడా డెన్స్ సంయోజక కణజాలం లేదా సాంద్రీయ కణజాలంలోకి వస్తుంది. పిండ కణజాలాల్లో వార్టన్ జెల్లీగా పనిచేసే శ్లేష్మ కణజాలం కూడా ఉంటుంది. శ్లేష్మ కణజాలం అంటే మ్యూకస్, ఉమ్మనీరు అంటాం కదా, జిగురుగా ఉండే పదార్థం. పిండ కణజాలాల్లో వార్టన్ జెల్లీ అంటాం దాన్ని. ఈ శ్లేష్మ కణజాలాన్నే వార్టన్ జెల్లీగా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ అస్థిపంజర కణజాలం. సెకండ్ వన్ అస్థిపంజరం. ఇప్పుడు దాకా చూసింది సంయోజక కణజాలంలో వాస్తవిక సంయోజక కణజాలం చూసాము. రెండోది అస్థిపంజర కణజాలం, ఎముకల గురించి. మృదులాస్థి ఒకటి, ఎముక ఒకటి. మృదులాస్థి అంటే మెత్తగా ఉంటాయి. ఇక్కడ చూడండి, హైలిన్ అంటే కచాభ మృదులాస్థి, స్థితిస్థాపక మృదులాస్థి, తంతుయుత మృదులాస్థి. 3 టైప్స్ ఎక్కువ కాబట్టి ఇలా డివైడ్ చేశాను. ఇక్కడ చూడండి, కచాభ మృదులాస్థి అంటే మృదులాస్థుల్లో అతి బలహీనమైనది కచాభ మృదులాస్థి. తర్వాత సంధి తలాల్లోనూ అంటే జాయింట్స్ దగ్గర సంధి తలాల్లోనూ, పరుసుక మృదులాస్థి దగ్గర, నాసికాపుటం ముక్కు యొక్క నాసికాపుటాల దగ్గర, నెక్స్ట్ శ్వాసనాళాల దగ్గర, స్వరపేటిక దగ్గర అంటే మృదువైన స్వరపేటిక దగ్గర సియాకారపు ఉంగరాలు ఉంటాయి, మృదులాస్థి ఉంగరాలు అంటాం కదా, అక్కడ ఎపిఫైషియల్ తలాలలోను ఈ అన్ని ప్లేసుల్లోనూ కచాభ మృదులాస్థి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్థితిస్థాపక మృదులాస్థి ఎక్కడ ఉంటుంది? వెలుపలి చెవిదొప్ప మెత్తగా ఉంటుంది చూడండి, అక్కడ శ్రోతనాళాలు దగ్గర, ఉపజిహ్విక కంఠబిలంపై మూత ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ ఉంటుంది కదా, అక్కడ కూడా స్థితిస్థాపక మృదులాస్థి ఉంటుంది. తర్వాత తంతియుత మృదులాస్థి, ఇది అతి దృఢమైనది, మృదులాస్థుల్లో కొంచెం గట్టి అయిందనమాట. మృదులాస్థుల్లో కచాభ మృదులాస్థి బాగా మెత్తగా ఉంటుంది, తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది బాగా గట్టిగా ఉంటుంది అనమాట. తంతియుత మృదులాస్థి కొంచెం గట్టిగా ఉంటుంది, మృదులాస్థుల్లో అతి గట్టిది తంతియుత మృదులాస్థి. అంతర కశేరుక చక్రికలు ఉంటాయి ఇందులో. ఓకే, ఇక్కడ శ్రోణి మేకల దగ్గర ఈ మృదులాస్థి అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఎముక. దృఢమైన సంయోజక కణజాలాన్ని ఎముక అంటాం. ఇది హోమియోస్టాటిక్ రిజర్వాయర్గా పనిచేస్తుంది. అంటే ఏంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మూలకాలకు వీటికి రిజర్వాయర్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ఎముకలో, అందువల్ల దాన్ని హోమియోస్టాటిక్ రిజర్వాయర్ అంటాం ఈ లవణాలు ఉండడం వల్ల. తర్వాత అంతరాస్థికల దగ్గర, ఆస్టియోబ్లాస్ట్ దగ్గర. ఎముకలో ఎన్ని రకాలు ఉంటాయంటే అంతరస్థికలు, తర్వాత ఆస్టియోబ్లాస్ట్స్ పరిణితి చెంది ఆస్టియోసైట్స్ ఏర్పడతాయి, తర్వాత ఆస్టియోక్లాస్ట్స్. ఇవన్నీ రకాలు కూడా ఎముకలో ఏర్పడతాయి. వీటిలో బ్లాస్ట్స్ అనేవి కొల్లాజిన్ని రిలీజ్ చేస్తాయి. ఓకేనా, కొల్లాజిన్ ఏర్పాటు చేసేవి ఆస్టియోబ్లాస్ట్స్. ఖనిజాల పునఃశోషణలో తోడ్పడేవి క్లాస్ట్స్. ఓకేనా. రీఅబ్సార్ప్షన్ లేదా ఖనిజాల పునఃశోషణలో తోడ్పడేవి ఆస్టియోక్లాస్ట్స్. వీటిని భక్షక కణాలు అని కూడా అంటాం, ఫాగోసైట్స్, ఆస్టియోక్లాస్ట్స్ని. ఎముకలో మళ్ళీ స్పంజికాస్థి, ఘనాస్థి 2 రకాలు. స్పంజికాస్థి అంటే దీన్నే కాన్సిలర్ లేదా ట్రాబిక్యులార్ అని కూడా అంటాం, ఎక్స్ట్రా నేమ్స్ అనమాట. పొడవాటి ఎముకలు విస్తరించిన అంత్యాలు అంటే ఎముకలు ఇంకా పొడవుగా ఎదిగితే వాటినే అంత్యాలు, అటు చివరన ఇవి స్పంజికాస్తులు ఏర్పడతాయి. స్పంజికాస్తులు ఎముక చివర చూడండి, మూలుగ చివర నమలగలుగుతాం కదా, అలాగా అక్కడ స్పంజికాస్థి ఉంటుంది. మెటాఫైసిస్ అంటే ఎపిఫైసిస్ అలాగే డయాఫైసిస్ మధ్యలో మెటాఫైసిస్ ఉంటుంది. ఈ మెటాఫైసిస్లో స్పంజికాస్థి ఉంటుంది అనమాట. ఓకే, ఇది రెడ్ కలర్ అంటే బోన్ మ్యారోలోని రెడ్ కలర్కి కారణం స్పంజికాస్థి. నెక్స్ట్ కొంచెం లైట్ రెడ్ కలర్ ఉంటుంది కదా బోన్ మ్యారోలో, అది. నెక్స్ట్ ఘనాస్థి, కాంపాక్ట్ బోన్ ఎల్లో అంటే అస్థి మధ్యలో ఎల్లో కలర్కి కారణం, లైట్ ఎల్లో కలర్కి కారణం ఘనాస్థి, కాంపాక్ట్ బోన్.
మూలుగ కుహరంలో మధ్యలో ఉండేది ఘనాస్థి. పొడవాటి ఎముకల డయాఫైసిస్లో ఉంటుంది. ఇదేమో మెటాఫైసిస్లో ఉంటుంది. స్పంజికాస్థి ఏమో పొడవైన ఎముకల మెటాఫైసిస్లో ఉంటుంది. ఇక్కడ పొడవాటి ఎముకల డయాఫైసిస్లో ఉండేది ఘనాస్థి. ఇంపార్టెంట్. తర్వాత వెలుపలి అంతర పటలికల మధ్య, ఇందులో పటలికలు ఉంటాయి. ఆ పటలికల్లో వెలుపలి అంతర పటలికల మధ్యలో ఘనాస్థి ఉంటుంది. హెవర్షియన్ కుల్యలు ఉంటాయి. హెవర్షియన్ కుల్యలు అంటే అస్థి కణజాలపు నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలని అంటాం. హెవర్షియన్ కుల్యల్ని అస్థి కణజాలం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటాం. మానవుని యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం ఎలాగో అలాగే అస్థి కణజాలం యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఇక్కడ హెవర్షియన్ కుల్యలు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎముకలు, టైప్స్ ఆఫ్ బోన్స్ చూద్దాం. మృదులాస్థి, అచ్చాదాస్తులు, సెస్మాయిడ్ అస్తులు, అంతరాంగ అస్తులు. మృదులాస్తులు కశేరుకాలు, మేకలలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అచ్చాదాస్తుల్లో పిండం యొక్క మధ్యభ్రూణ కణజాలంలో మధ్యభ్రూణ కణజాలం అనేది అచ్చాదాస్తులతో ఏర్పడుతుంది. అస్థిభవనం చెందడం వల్ల మధ్యభ్రూణ కణజాలం అస్థిభవనం చెందడం వల్ల ఈ అచ్చాదాస్తులు ఏర్పడతాయి. మెయిన్ కపాలం స్కల్లో కపాలంలోని అధిక భాగం ఎముకలు అచాదాస్తులతోనే ఏర్పడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ సెస్మాయిడ్ అంటే పటెల్లా, మోకాలు చిప్పలు పట్టేసే అంటాం కదా, అలా గుర్తెట్టుకోండి. పటెల్లా సెస్మాయిడ్ అంటే పటెల్లా దగ్గర సెస్మాయిడ్ కణజాలం ఉంటుంది. క్షీరదాల మణికట్టులో కూడా, ఇక్కడ మణికట్టు అంటాం కదా రిస్ట్ వాచ్ దగ్గర, సో క్షీరదాల మణికట్టులో కూడా ఫిసిఫామ్ ఎముక ఉంటుంది. ఈ సెస్మాయిడ్ కణజాలంతో కూడిన ఫిసిఫామ్ ఎముక క్షీరదాల మణికట్టులో ఉంటుంది మానవుల్లో. ఇక్కడ పటెల్లాలో అయితే మోకాలు చిప్పలో ఉంటుంది. పటెల్లా అంటే మోకాలు చిప్ప దగ్గర. ఓకే. అంతరాంగ ఎముకలు అంటే మృదు కణజాలం వల్ల ఏర్పడతాయి. తర్వాత ఆస్కార్డిస్, ఇక్కడ చూడండి, నెమరు వేసే జంతువుల హృదయంలో ఆస్కార్డిస్ అనేది ఉంటుంది. నెమరు వేసే జంతువుల హృదయం అనేది ఆస్కార్డిస్ అనే అంతరాంగ ఎముకలతో ఏర్పడుతుంది. నెమరు వేసే జంతువుల హృదయం ఆస్కార్డిస్ అనే ఈ అంతరాంగ మృదు కణజాలంతో ఏర్పడుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ద్రవరూప సంయోజక కణజాలం బ్లడ్. ఇప్పుడు ఎముకలు అయిపోయింది. థర్డ్ పార్ట్లోకి వచ్చాము. అంటే ఫస్ట్ నేర్చుకున్నాం కదా ద్రవరూప, ఇక్కడ ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ద్రవరూప కణజాలంలోకి వచ్చాం. బ్లడ్ చూడండి, సింపుల్గానే ఉంటుంది. చూడండి, బ్లడ్ 55% బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది. మిగతా 45% బ్లడ్ సెల్స్ లేదా రక్త కణాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్లాస్మాలో మళ్ళీ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియంల క్లోరైడ్స్, బైకార్బోనేట్స్ ఉంటాయి ప్లాస్మాలో. తర్వాత ప్లాస్మా ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్స్ ఏంటంటే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఆమ్లక్షార బఫర్లు అంటాం. అంటే ఆల్బుమిన్, గ్లోబ్యులిన్, ప్లాస్మా ప్రోటీన్స్ రెండింటిని ఆమ్లక్షార బఫర్లు అని అంటాం. అంటే ఆమ్లక్షారాలను ఎక్కువ కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏర్పరుస్తాయి. రక్తస్కందన ప్రోటీన్స్ ఉంటాయి ప్లాస్మాలో. రక్తస్కందన ప్రోటీన్స్ ఏవంటే ప్రోత్రాంబిన్, ఫైబ్రినోజిన్. ఈ రెండు రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడతాయి. అంటే గాయమైన చోటుకి వెళ్ళి రక్తం గడ్డ కట్టేలాగా ఫైబర్స్ని ఏర్పాటు చేస్తాయి అన్నమాట. ఫైబర్స్ని థ్రెడ్స్ లాగా ఏర్పాటు చేసి పైన రక్తం గడ్డ కట్టేలాగా చేస్తాయి. నెక్స్ట్ ఆల్బుమిన్ ఉంటుంది. ఆల్బుమిన్ ఏంటంటే రక్తస్కందన ప్రోటీన్ ఆల్బుమిన్. అయితే ఎడిమా ఏంటంటే ఇక్కడ అంటే ఆల్బుమిన్ స్థాయి తగ్గినప్పుడు కణజాలాలు అనేవి వాచిపోతాయి అన్నమాట. కణజాలాల్లో నీరు చేరిపోయి వాచిపోతాయి, స్వెల్లింగ్ అనేది వస్తుంది. దాన్నే మనం ఎడిమా అంటాం, ఎడిమా కాంప్లెక్స్ అంటాం. ఇక్కడ చూడండి, శోషరసం చూడండి. శోషరసంలో ఇది కలర్లెస్గా ఉంటుంది. ప్లాస్మా ప్లస్ లింపోసైట్స్తో ఏర్పడుతుంది. తర్వాత తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉంటాయి. శోషరసంలో తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఆర్బీసీ, కేంద్రకాలు అవి ఏముండవు. శోషరసంలో WBC తెల్ల రక్త కణాలు ఏముంటాయో అవే రాశాను. నెక్స్ట్ ఆక్సిజన్ కొద్ది పరిమాణంలో ఉంటుంది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇలా యారో మార్క్ పెట్టానంటే ఎక్కువగా ఉంటుంది. అధిక జలస్థితిక పీడనం వల్ల రక్తం నుంచి నీరు, ద్రావితాలు, తక్కువ అణుభారం గల ప్రోటీన్స్, రక్తకేశ నాళికల నుండి మధ్యాంతర స్థలంలోనికి చేరే మధ్యాంతర కణజాల ద్రవము ఉంటాయి. మొత్తం అధిక జలస్థితిక పీడనం వల్ల రక్తం నుంచి నీరు, ద్రావితాలు, తక్కువ అణుభారం గల ప్రోటీన్స్ ఏర్పడతాయి. తర్వాత ఏంటంటే రక్తకేశ నాళికల నుంచి మధ్యాంతర స్థలంలోనికి మధ్యాంతర కణజాలం అనేది చేరుతుంది అనమాట. దాన్నే కణజాల ద్రవము అంటాం. దాన్నే మనం శోషరసం అని కూడా అంటాం, లింఫ్ అని కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
రక్త కణాలు ఎరిథ్రోపాయిసిస్ వింటూ రాసేసుకోండి వీలైతే, ఎందుకంటే ఇక్కడ పీడిఎఫ్లు ఇవేమి నేను పెట్టలేను. ఇక్కడ చూడండి, రక్త కణాలు ఎరిథ్రోపాయిస్, రక్త కణాలు ఏర్పడ్డానే ఎరిథ్రోపాయిసిస్ అంటాము. పొలోమని ఏర్పడ్డం అని గుర్తుపెట్టుకోండి, పొలోమని పాయిసిస్. నెక్స్ట్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ 3 రకాలు కదా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అంటే ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్, ప్లేట్లెట్స్ రక్త ఫలకికలు. ఇక్కడ చూడంండి, అలాగే ఇక ఆర్బీసీ అనేవి ఎర్ర రక్త కణాలు అనేవి ఒంటిలోను లామాల్లోనూ దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి. మామూలుగా అయితే క్షీరదాల్లో ద్విపుటాకారంగా ఉంటాయి. 2 పుటాకారాలు అటు ఇటు కూడా కాయిన్స్ లాగా ద్విపుటాకారంగా ఉంటాయి. కానీ ఒంటిలోను లామాలోను దీర్ఘవృత్తాకారంగా అంటే ఇలాగా చూడండి. సోలార్ కక్షలో ఎర్త్ తిరుగుతుంది కదా, ఎర్త్ భూమి తిరిగే కక్ష ఉంటుంది కదా సూర్యుడి చుట్టూ, అలాగే దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి. 7.8 మైక్రోమీటర్స్ వ్యాసం డయామీటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక ఘనమీటర్ రక్తానికి పురుషుల్లో అయితే 5 మిలియన్స్, స్త్రీలలో అయితే 4.5, ఒక 5 తగ్గింది 500, 4.5 మిలియన్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఘన మిల్లీలీటర్ రక్తానికి ఇంత పరిమాణంలో ఉంటాయి. తర్వాత ఆర్బీసీల సంఖ్య అనేది తగ్గితే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ఎరిథ్రోసైటోపీనియా అంటాం. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ఎరిథ్రోసైటోపీనియా అంటాము. తర్వాత B12 అంటే సైనోకోబాలమిన్, ఫోలిక్ యాసిడ్, ఈ 2 కూడా ఎర్ర రక్త కణాలు ఏర్పడడానికి కారణం. అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినా, హిమోగ్లోబిన్ తగ్గినా ఇవి 2 తీసుకోవాలన్నమాట. మనకి టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు, మనం అయితే ఫుడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. తర్వాత 120 డేస్ వీటి యొక్క జీవితకాలం, ఆర్బీసీ యొక్క జీవితకాలం 120 డేస్. తర్వాత హిమోగ్లోబిన్ అనేది దీంట్లో ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ మెయిన్ మూలకం కదా. హిమోగ్లోబిన్లో 4 పాలీపెప్టైడ్ చైన్స్ అనేవి ఉంటాయి, 2 ఆల్ఫా 2 బీటా. వీటిలో ఏజ్ అంటే ఎర్ర రక్త కణాల ఏజ్ వయసుతో పాటు ఇవి వయసు పెరిగినప్పుడు ఏమవుతాయంటే ఏర్పడిన కొన్ని రోజులకి ఏజ్ పెరిగిన తర్వాత కాలేయం ప్లేహం దగ్గరికి వెళ్ళి చచ్చిపోతాయి అన్నమాట. ఓకేనా. కాలేయం ప్లేహాన్ని ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని కూడా అంటాం, బరియల్ గ్రౌండ్ అని కూడా అంటాం. ఓకేనా. అప్పట్లో 10th ఉండేది, పాత 10th. నెక్స్ట్ WBC తెల్ల రక్త కణాలు, ఇవి బాహ్య ప్రాంతాలకు డయాపెడిసిస్ ద్వారా వెళ్ళిపోతాయి. తర్వాత ఒక ఘనమీటర్కు ఇవెన్ని ఉంటాయంటే ఇక్కడ ఇన్ని ఉంటాయి. ఇవేమో తెల్ల రక్త కణాలు ఏమో 6000 నుంచి 10,000 ఉంటాయి. వీటి ఉత్పత్తిని, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ల్యూకోపాయిసిస్ అంటాం. వీటి అసాధారణ పెరుగుదల, తెల్ల రక్త కణాల అసాధారణ పెరుగుదలనే క్యాన్సర్, లుకేమియా, తెల్ల రక్త కణాల క్యాన్సర్ లేదా లుకేమియా అంటాం, గడ్డలు ఏర్పడతాయి. తెల్ల రక్త కణాలు తగ్గడాన్ని ఏమంటాం, సైకోసైటోపీనియా అంటాం, ల్యూకోసైటోపీనియా. పీనియా అంటే పీనుగులాగా అని గుర్తుపెట్టుకోండి. పీనుగులా అయిపోయేవాడు సన్నగా అంటాం కదా, తగ్గిపోవడాన్ని పీనుగు అంటాం. సో ఎరిథ్రోసైటోపీనియా అంటే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడం, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడాన్ని ల్యూకోసైటోపీనియా. ఇవి మాత్రం బతికించాడు, ఇది కొంచెం గుర్తుపెట్టుకునేలాగా ఇచ్చాడు. తర్వాత ఇక్కడ తెల్ల రక్త కణాలు అనేవి 2 రకాలు, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. మళ్ళీ ఇక్కడ వస్తాయి అవి. తర్వాత ఇక్కడ చూడండి ప్లేట్లెట్స్లో కేంద్రకం ఉండదు. తర్వాత అస్థి మధ్యలో బృహత్ కేంద్రక కణాల విచ్ఛిన్నం వల్ల ఏర్పడతాయి ఇవి ప్లేట్లెట్స్. తర్వాత దీంట్లో థ్రాంబోప్లాస్టిన్ అనేది ఉంటుంది. ఈ థ్రాంబోప్లాస్టిన్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది, అంటే గాయమైనప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు తెల్ల రక్త కణాలు 2 రకాలు అనుకున్నాం కదా, కణికాభ కణాలు, కణికాభ రహిత కణాలు అంటే గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ అనేవి బేసోఫైట్స్, ఎసిడోఫైట్స్ లేదా ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్. బేసోఫిల్స్ అనేవి 0.4% ఉంటాయి. తెల్ల రక్త కణాల్లో 0.4% ఆక్రమిస్తాయి. ఓకే. ఇవి దీంట్లో క్రమరహిత లంబికల కేంద్రకం అనేది క్రమరహితంగా లంబికలు కలిగి ఉంటుంది. తర్వాత వీటి ఉత్పత్తిని ఇవి ఏమి ఉత్పత్తి చేస్తాయంటే బేసోఫిల్స్ అనేవి హెపారిన్ను, అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా యాంటీస్టెరిటిక్ హార్మోన్ అనమాట ఇది. ఓకే. హిస్టమిన్ ఒకటి, హెపారిన్ ఒకటి, ఈ 2. ఇది రక్తనాళ విస్పారకం హిస్టమిన్ అనుకున్నాం కదా, ఇది హిపారిన్. ఈ రెండింటిని ఉత్పత్తి చేసేది బేసోఫిల్స్. నెక్స్ట్ ఎసిడోఫిల్స్ లేదా ఇసినోఫిల్స్. ఎసిడో అంటే యాసిడ్, ఇది బేస్ అంటే క్షార రంజకాలు, ఇది యాసిడ్ రంజకాలు లేదా ఆమ్ల రంజకాలతో సంతరించుకుంటాయి. 2 లంబికలు 2 లోబ్స్ కింద, కేంద్రకం అనేది 2 లోబ్స్ కింద ఉంటుంది ఇలాగా. ఓకేనా. 2.3%, ఇవి మొత్తం తెల్ల రక్త కణాల్లో 2.3% ఆక్రమిస్తాయి. ఇసినోఫిల్స్ని అంటే ఇసినోఫిల్స్ అనేవి ఇయోసిన్ అనేది ఆమ్ల రంజకాలతో కూడిన ఇయోసిన్ని ఉత్పత్తి చేస్తాయి.
ఇవి ఎలర్జీలు, అలాగే ఇన్ఫెక్షన్స్, వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే హెల్మింత్ జీవులు ఇవన్నీ సంక్రమించినప్పుడు ఈసినోఫిల్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయన్నమాట. ఉత్పత్తి అయ్యి ఇంక్రీజ్ అయ్యి వీటిని తగ్గిస్తాయి. ఎలర్జీ ప్రతిచర్యల్ని, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. తర్వాత యాంటీజెన్స్, యాంటీబాడీస్ రెండిటి యొక్క కాంప్లెక్స్ను రక్తం నుండి తొలగిస్తాయి. ఓకేనా. యాంటీజెన్స్, యాంటీబాడీస్ యొక్క కాంప్లెక్స్ని, సంక్లిష్టాన్ని రక్తం నుండి తొలగించేవి ఈసినోఫిల్స్. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్. న్యూట్రోఫిల్స్ 62% చాలా ఎక్కువగా వైట్ బ్లడ్ సెల్స్లో ఎక్కువగా ఉండేవి న్యూట్రోఫిల్స్. 2 నుంచి 5 లంబికలు. ఇది కూడా కేంద్రకం కూడా ఎక్కువ లంబికలు కలిగి ఉన్నది న్యూట్రోఫిల్స్లోనే. ఎక్కువగా ఉండేవి న్యూట్రోఫిల్సే, ఎక్కువ లంబికలు కలిగి ఉన్నది ఇదే. తర్వాత తటస్థ రంజకాలు. ఆ తటస్థ రంజకాలు అంటే న్యూట్రల్ కదా. న్యూట్రల్ అంటే ఆమ్ల క్షార కాకుండా తటస్థ రంజకాలతో సంతరించుకుంటాయి. ఇక్కడ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ అంటాం. న్యూట్రోఫిల్స్ని సూక్ష్మ రక్షక భటులు అంటాం. అంటే యాంటీబాడీస్ని రిలీజ్ చేసి పోలీస్మెన్ లాగా కాపాడతాయి కాబట్టి బాడీని సూక్ష్మ రక్షక భటులు అంటాం. ఫిమేల్లో, స్త్రీలలోని క్షీరదాల్లో లైంగిక క్రోమాటిన్ లేదా డ్రమ్ స్టిక్ అనేది క్షీరదాల్లోని కేంద్రకానికి అతకబడి ఉంటుంది అనమాట. క్షీరదాల్లోని ఫిమేల్స్లో అంటే స్త్రీలలోని క్షీరదాల్లో కేంద్రకానికి లైంగిక క్రోమాటిన్ లేదా డ్రమ్ స్టిక్ అనేది అతకబడి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కణికాభ రహిత కణాలు. లింపోసైట్స్, మోనోసైట్స్. లింపోసైట్స్ అనేవి 30% ఉంటాయి. మోనోసైట్స్ 5.3% ఉంటాయి. ఇక్కడ పెద్ద కేంద్రకం, ఒక కణంలో కేంద్రకం అంతా ఇలాగుంటుంది, పెద్ద కేంద్రకం ఉంటుంది. అదే ఇది మోనోసైట్లో అయితే చిక్కుడు గింజాకారంలో ఉంటుంది. ఓకే. మోనోసైట్స్లో అయితే చిక్కుడు గింజాకారం లేదా మూత్రపిండ ఆకారం లేదా కిడ్నీ షేప్ కేంద్రకం అనేది ఉంటుంది. ఇక్కడ దీంట్లో లింపోసైట్స్ అనేవి టీ లింపోసైట్లు, బి లింపోసైట్స్ 2 రకాలు. టీ లింపోసైట్స్ అవి ఇమ్యూనిటీని కలిగించే కణాలని ఉత్పత్తి చేస్తాయి. బి లింపోసైట్స్ యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తాయి. బి బాడీ, టీ ఇమ్యూనిటీ. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇమ్యూనిటీని రిలీజ్ చేసేవి టీ లింపోసైట్స్, బి లింపోసైట్స్ ఏమో యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తాయి, ప్రతిరక్షకాలు. ఓకేనా. వీటిని ఇక్కడ ఏంటంటారు అంటే మోనోసైట్స్ని ఫాగోసైట్స్ అంటాం, భక్షక కణాలు అంటాం. అతిపెద్ద భక్షక కణాలు మోనోసైట్లు. నెక్స్ట్ కండర కణజాలానికి వస్తాం. కండర కణజాలం తర్వాత నాడీ కణజాలం వస్తే అయిపోద్ది. కండర కణజాలం మస్కులార్ టిష్యూ, ఇది మధ్యత్వచం నుంచి ఏర్పడుతుంది ఇది కూడా. తర్వాత అయితే ఐరిష్, శైలికలు మాత్రం ఈ కండరాలను కలిగి ఉన్న ఐరిష్, శైలికల్లో కూడా కండరాలు ఉంటాయి కదా, ఇవి మాత్రం బహిస్త్వచం నుంచి ఏర్పడతాయి. శైలికలు ఎలాగో పైన ఉంటాయి కాబట్టి బాహ్యాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత కండర కణజాలం అనేది 3 రకాలు. అస్థిపంజర లేదా రేఖిత కణజాలము, నునుపు కణజాలము, హృదయ కండర కణజాలం. అస్థిపంజర లేదా రేఖిత కణజాలం అనేది స్ట్రైప్డ్ అంటే రేఖలు ఉంటాయి, ఇలా అడ్డుగా గీతలు ఉంటాయి. నియంత్రించగలం, కంట్రోల్లో ఉంచుకోగలం. ఇవి అంటే కాళ్ళు చేతుల్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని నియంత్రించగలం మనం ఇలా అంటే ఇలా అనగలుగుతాం, మళ్ళీ ఇలా అనగలుగుతాం, అలాగా నియంత్రించగలం. తర్వాత కండర తంతువుల చుట్టూ ఎండోమైసియం ఉంటుంది. కండర తంతువు చుట్టూ ఉన్న పొరని ఎండోమైసియం అంటాం, లోపల ఉన్న పొరని. తర్వాత కండర తంతువులు అనేవి కట్టలుగా ఏర్పడితే దాన్ని ఫాసికిల్ అంటాము. ఈ ఫాసికిల్ చుట్టూ మళ్ళీ పెరిమైసియం ఏర్పడుతుంది. ఎండోమైసియం తర్వాత ఫాసికిల్ అంటే ఒక తంతువు చుట్టూ పెరిమైసియం ఉంటుంది. ఇలాంటి తంతువులు కొన్ని కలిసి ఫాసికిల్ ఏర్పడితే ఫాసికిల్ చుట్టూ పెరిమైసియం ఉంటుంది. ఈ పెరిమైసియం చుట్టూ మళ్ళీ ఎపిమైసియం ఉంటుంది. అంటే కొన్ని ఫాసికిల్స్ కలిపి కట్ట ఏర్పడుతుంది, కొన్ని ఫాసికిల్స్ చుట్టూ మళ్ళీ ఎపిమైసియం ఏర్పడుతుంది. ఓకే. ఒక ఫాసికిల్ చుట్టూ పెరిమైసియం ఉంటే కొన్ని ఫాసికిల్స్ చుట్టూ ఎపిమైసియం ఉంటుంది. ఎపిమైసియం పొడిగించబడితే టెండాన్ లేదా ఎపోన్యూరోసిస్ అనేది ఏర్పడుతుంది. టెండాన్ అంటే స్నాయుబంధనం లేదా అంటే ఎముకని కండరంతో కలిపేది. టెండాన్ లేదా ఎపోన్యూరోసిస్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సార్కోప్లాజంలోని సూక్ష్మ కండర తంతువులు అనేవి కాంతి మరియు నిష్కాంతి పట్టీల వల్ల చారలు లేదా రేఖలు ఏర్పడతాయి. సార్కోప్లాజంలో అంటే ఇక్కడ కండరంలో ఉండే ప్రోటోప్లాజంలో, సార్కోప్లాజంలోని సూక్ష్మ కండర తంతువులు అనేవి కాంతి నిష్కాంతి పట్టీలు ఏర్పడిస్తే అడ్డుగా ఇలా ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల చారలు ఏర్పడతాయి కండరంలో. అందువల్ల దీన్ని రేఖిత కండరాలు లేదా చారల కండరాలు అంటాం. దీని సంకోచం ఎక్కువ ఉంటుంది. దీంట్లో త్వరగా గ్లానికి గురయ్యేవి ఏంటంటే రేఖిత కండరాలు లేదా అస్థిపంజర కండరాలు. కండరాల పునరుత్పత్తికి శాటిలైట్ కణాలు అనేవి తోడ్పడతాయి. వీటి రేఖిత కండరాల రీజనరేషన్ పునరుత్పత్తికి శాటిలైట్ సెల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్
ఇక్కడ చూడండి నునుపు కండరాలు. రెండో రకం నునుపు కండరాలు అంటే పట్టీలుండవు. అడ్డు పట్టీలుండవు. అనియంత్రితం. దీన్ని కంట్రోల్ చేయలేం. లోపల పార్ట్స్‌లో ఉంటాయన్నమాట. దీర్ఘకాల సంకోచాల్లో ఉండిపోతాయి. గ్లాని అనేది ఏర్పడదు. అలసట అనేది ఏర్పడదు కానీ దీర్ఘకాల సంకోచం ఎక్కువ కాలం పాటు కాంట్రాక్షన్‌లో ఉండిపోతాయి. తర్వాత స్వయంచోదిత నాడీ వ్యవస్థ అధీనంలో పనిచేస్తాయి. అటానమస్ నాడీ వ్యవస్థలో. తర్వాత వాయునాళాలు, శ్వాసనాళాలు, జీర్ణాశయము, పేగు, విసర్జక నాళాలు, జనన నాళాలు, తారక అంటే ఐరిష్, శైలికా దేహ రోమ పుటికలకు అతికి ఉండే ఎరెక్టార్ పిలీలోను ఇవి ఉంటాయన్నమాట. ఇన్ని ప్లేసుల్లో ఈ నునుపు కండరాలు అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి హృదయ కండరాలు రేఖిత కండరాలు అంటే చారలు ఉంటాయి కానీ అన్కంట్రోలబుల్. రెండిటి లక్షణాలని ప్రదర్శిస్తాయి అన్నమాట కార్డియల్ మజిల్స్ అనేవి. ఓకే, ఇవి మయోకార్డియంలో ఉంటాయి. ఓకే, కార్డియం చుట్టూ ఉండే మయోకార్డియంలో ఉంటాయి. కణాల మధ్య రిక్త సందులు లేదా గ్యాప్ జంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఒక కణానికి మధ్య ఇలా ఒక కణానికి మధ్యలో రిక్త సందులు గ్యాప్స్ అనేవి ఉంటాయి. రిక్త సందులు లేదా గ్యాప్ జంక్షన్స్ ఉంటాయి. ఇక్కడే ఎలక్ట్రిసిటీ అనేది పుడుతుందన్నమాట. విద్యుత్ ప్రచోదనాలు అనేవి వ్యాప్తి చెందుతాయి గ్యాప్ జంక్షన్స్లో, రిక్త సందుల్లో. ఓకే, ఇక స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే అంతర సందాయక చక్రికలు ఉంటాయి. ఇక్కడ హృదయ కండరాల్లో అంతర సందాయక చక్రికలు ఉండడం స్పెషల్ క్యారెక్టర్. ఇక్కడ రిక్త సందులు ఏర్పాటు చేస్తాయి. ఈ అంతర సందాయక చక్రికల్ని రిక్త సందులు ఏర్పాటు చేస్తాయి. ఓకే, హృదయ స్పందన రేటు అనేది హార్ట్ బీట్ అనేది ఎపినెఫ్రిన్ లేదా ఎడ్రినలిన్ అంటే మూత్రపిండాల పైన ఉండే అతివృక్క గ్రంథుల దవ్వ భాగం అనేది ఎడ్రినలిన్ గ్రంథిని రిలీజ్ చేస్తుంది కదా. పోరాట పలాయన హార్మోన్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ అంటాం. ఈ హార్మోన్ అనేది హృదయ స్పందనని కంట్రోల్ చేస్తుంది. గ్లాని అనేది ఉండదు, ఇందులోనూ ఉండదు గ్లాని. ఇక్కడే ఎక్కువగా ఉంటుంది. రేఖిత కండరాల్లోనే గ్లాని అనేది ఉంటుంది. ఓకే, క్రియాత్మక సిన్సీషియం అనేది ఉంటుంది. అంటే ఒక కణంతో మొదలై టోటల్ హృదయ సంకోచం అనేది జరుగుతుంది, కాంట్రాక్షన్. దాన్నే మనం క్రియాత్మక సిన్సీషియం అంటాం. హృదయ కండరాల్లో జరుగుద్ది. ఓకేనా. నెక్స్ట్ 2 పాయింట్లు ఇంపార్టెంట్ ఏంటంటే కండర తంతువుల యొక్క ప్లాస్మాను సార్కోలెమ్మా అంటాం. అంటే కండరాల్లో సార్కో అని వస్తుంది. ఈ కండర తంతువులో ఉండే జీవ పదార్థాన్ని సార్కోప్లాజం అంటాం. ప్రోటోప్లాజం కాబట్టి సార్కోప్లాజం. మైటోకాండ్రియా అంటే కండర తంతువులో ఉండే మైటోకాండ్రియాని సార్కోజోమ్స్ అంటాం. ఓకేనా. సార్కోప్లాజంలో ఏటీపీలు, ఫాస్ఫోక్రియాటిన్లు, గ్లైకోజన్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కండర తంతువులోని యాక్టిన్, మయోసిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. దీనివల్లే కాంతి నిష్కాంతి పట్టీలు అనేవి ఏర్పడతాయి. కండర తంతువులో ఈ పట్టీలకు రేఖితలోని హృదయలోని పట్టీలకి కారణమైంది యాక్టిన్, మయోసిన్ తంతువులు అనమాట. ఓకేనా. నెక్స్ట్ నాడీ కణజాలం. లాస్ట్ వన్ నాడీ కణజాలం. చూడండి ఇక్కడ నాడీ కణాలు, న్యూరోగ్లియా 2 రకాలు ఉంటాయి. నాడీ కణాలు ప్రేరణ కలిగిస్తాయి, ప్రచోదనాలు కలిగిస్తాయి. విభజన శక్తి అనేది దీనికి ఉండదు. న్యూరోగ్లియా అనేది సపోర్ట్ ఊతనిస్తాయి. తర్వాత నాడీ కణ క్రియలకు సూక్ష్మ వాతావరణాన్ని కల్పిస్తాయి. వీటి యాక్షన్స్కి ఇవి వాతావరణాన్ని వెదర్ని కల్పిస్తాయి. జీవితాంతం సమవిభజన ద్వారా మైటాసిస్ ద్వారా విభజన చెందుతాయి. న్యూరోగ్లియా విభజన చెందుతాయి, నాడీ కణాలు విభజన చెందవు. నాడీ కణం అనేది 3 భాగాలుగా ఉంటుంది. నాడీ కణదేహము, సైటాన్ అంటాము. తర్వాత డెండ్రైట్స్, యాక్సాన్ 3 మనం ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం కదా. దీన్ని పెరికారియాన్ అని, సైటాన్ అని అంటాము. డెండ్రైట్స్ అనేవి ఓకే చూద్దాం, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. జీవ పదార్థంలో నిస్సల్ కణికలు. ఇలా జీవ పదార్థంలో నిస్సల్ కణికలు అంటే చుక్కల్లా ఉంటాయి కదా, నిస్సల్ కణికలు అనేవి ఉంటాయి. తర్వాత జీవ పదార్థంలో నిస్సల్ కణికలు ఉంటాయి. లైపోప్యూసిన్ అంటే వయసుతో పాటు లైసోజోమ్స్లో పేరుకున్న వ్యర్థ పదార్థాన్ని లైసోప్యూసిన్ అంటాం. ఓకే, న్యూరోఫైబ్రిల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ కణదేహంలో ఉంటాయి. కణదేహాలు ఎక్కువగా కేంద్ర నాడీ వ్యవస్థలో ఉంటాయి. దీన్నే కేంద్రం అని అంటాము. అలాగే పరిధి నాడీ వ్యవస్థలో ఉండే కణదేహాల్ని గాంగ్లియాన్స్ అంటాం. ఇంపార్టెంట్ ఇది. ఓకే, కేంద్ర నాడీ వ్యవస్థలో సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఉండే కణదేహాలు ఎక్కువగా ఉంటే కేంద్రం అని అంటాము, న్యూక్లియస్ అని అంటాము. పరిధి నాడీ వ్యవస్థలో ఎక్కువ ఉండే కణదేహాల్ని సైటాన్స్ని గ్యాంగ్లియాన్స్ లేదా నాడీ సందులు అంటాం. ఓకే, డెండ్రైట్స్ ఇవి శాఖలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి శాఖలు ఉన్నాయి కదా, ఇవి డెండ్రైట్స్ శాఖలుగా ఉంటాయి. నిస్సల్ కణికలు, ఇందులో కూడా నిస్సల్ కణికలు ఉంటాయి. ఓకే, చిన్నవి నిస్సల్ కణికలు లేదా నిస్సల్ రేణువులు ఉంటాయి. నాడీ తంతువులు ఉంటాయి. నాడీ ప్రచోదనాలను కణదేహానికి అందిస్తాయి. ఈ బయట నుంచి నాడీ ప్రచోదనాలను అందుకుని కణదేహానికి పాస్ చేస్తాయి. నెక్స్ట్ యాక్సాన్ ఒకే ఒకటి ఉంటుంది. దీనిలోని ప్లాస్మాని యాక్సోలెమ్మా అంటాం. యాక్సాన్లో ఉండే ప్లాస్మాని యాక్సోలెమ్మా అంటాం.
దాన్ని కండరంలో ఉండేదాన్ని సార్కోలెమ్మా ఎలా అన్నామో ఇక్కడ యాక్సోలెమ్మా అంటాం. నిస్సల్ బాడీస్ అనేవి ఉండవు. నిస్సల్ కణికలు ఈ రెండిట్లో ఉన్నాయి కానీ ఇక్కడ లేవు. చివర్లో ఉండే అంటే యాక్సాన్ యొక్క చివర్లో నాడీ అంత్యాలు ఉంటాయి కదా, దీన్నే టీలోడెండ్రియా లేదా నాడీ కణ అంత్యాలు అంటాం. ఓకేనా, మిగతా వాటితో అవి కనెక్షన్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక నాడీ కణం యొక్క అంత్యానికి ప్లస్ మరియు వేరొక నాడీ కణ డెండ్రైట్స్కి మధ్య ఉండే ఖాళీ ప్లేస్నే నాడీ కణ సంధి అన్నాం. ఇప్పుడు అనుకున్నాం కదా, నాడీ కణ అంత్యాలు వేరొక నాడీ కణం యొక్క అంత్యాలతో కానీ డెండ్రైట్స్తో కానీ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే దాన్ని నాడీ కణ సంధి లేదా సినాప్సిస్ అంటాం. దీన్ని సినాప్టిక్ సంధానం అని కూడా అంటాం. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ ఇంపార్టెంట్, ఈజీ కూడా. ఏకధ్రువ, ద్విధ్రువ, బహుధ్రువ 3 రకాలు. ఏకధ్రువ అంటే కణదేహం నుంచి ఒకే కీలితం ఏర్పడుతుంది. ఒకే కీలితం అనేది ఏర్పడి 2 శాఖలుగా చేరుతుంది అనమాట. ఒకే కీలితం ఏర్పడి 2 శాఖలుగా ఇక్కడ కణదేహం అనేది ఉండి ఇది 2 శాఖలుగా చీలిపోద్ది. ఓకే, 2 శాఖలుగా చీలిపోద్ది. ఒక డెండ్రైట్, ఒక యాక్సైన్, ఒకటి డెండ్రైట్ కింద, ఒకటి యాక్సాన్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ద్విధ్రువ అంటే కణదేహం నుంచి ఒక డెండ్రైట్, ఒక యాక్సాన్ ఏర్పడింది. ఇక్కడ ఒక కీలితం ఏర్పడి 2 శాఖలుగా చీలిపోయి యాక్సాన్ ఏర్పడింది. ఇక్కడ ఏంటంటే కణదేహం నుంచి ఒక డెండ్రైట్ అంటే ఇక్కడ కణదేహం ఉందనుకోండి, ఇక్కడ డెండ్రైట్, ఇక్కడ యాక్సాన్, ఇది కణదేహం. ఓకే, ఇక్కడ డెండ్రైట్ ఏర్పడుద్ది, ఇక్కడ యాక్సాన్ ఏర్పడుతుంది. ఓకేనా, ఇలాగా రెటీనా, అలా రెటీనాలోను కంటిలో ఉండే రెటీనాలోను, లోపలి చెవి జ్ఞాన కణాల్లోను, ముక్కు యొక్క గ్రోణ జ్ఞాన ఉపకళలోనూ ఉంటుంది. అంటే కన్ను, చెవి, ముక్కు మూడిట్లోనూ కూడా ఇది ద్విధ్రువ నాడీ కణాలు ఉంటాయి. నెక్స్ట్ బహుధ్రువ నాడీ కణాలు, మల్టీపోలార్ న్యూరాన్స్. ఒక యాక్సాను, 2 లేదా ఎక్కువ డెండ్రైట్స్. మనం చూసే నాడీ కణం యొక్క నిర్మాణం అనేది ఇదే. ఇక్కడ చూడండి, మనం చూసే ఇదే మల్టీపోలార్. ఇక్కడ చూడండి, బహుధ్రువ న్యూరాన్ అని ఇచ్చాడు, మల్టీపోలార్. ఇక్కడ ఒక యాక్సాను, 2 లేదా ఎక్కువ డెండ్రైట్స్ ఉంటాయి. మన శరీరంలో అధిక భాగం ఉండేవి, మన బాడీలో అధిక భాగంలో ఉండేవి బహుధ్రువ, అదే మల్టీపోలార్ న్యూరాన్స్. మయోలిన్ ఆధారంగా ఇది ఒకటి చూడండి, సూడో యూనిపోలార్ న్యూరాన్స్ అని అంటాం. వీటిల్నే సూడో యూనిపోలార్ అంటే ఏకధ్రువ న్యూరాన్స్ని సూడో యూనిపోలార్ న్యూరాన్స్ అని కూడా అంటాం. ఇక్కడ చూడండి, అంటే అనిపిస్తుంది అంతే, అది కరెక్ట్గా అలా కాదు. సూడో అంటే ఫాల్స్. మయోలిన్ ఆధారంగా మైలిన్ సహిత, మైలిన్ రహిత. మైలిన్ ఉంటే సహిత, లేకపోతే రహిత. అంటే యాక్సాన్లో మైలిన్ తొడుగు ఉంటే సహిత అంటాం. అంటే మైలిన్ సహిత తంతువులో స్వాన్ కణాలు ఉంటాయి. ఇంపార్టెంట్, స్వాన్ కణం యొక్క ప్లాస్మా లెమ్మా అనేది తంత్రికాక్షపు అంతర కణుపును చుట్టి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కేంద్రక నాడీ వ్యవస్థలో సెంట్రల్ నర్వస్ సిస్టంలో అయితే గ్లియల్ కణాలు, ఇందులో ఆలిగోడెండ్రోసైట్స్ ఉంటాయి. యాక్సాన్లో మైలిన్ ఏర్పరుస్తాయి. ఓకే, ఆలిగోడెండ్రోసైట్లు అనేవి గ్లియల్ కణాలు, అదే కేంద్రక నాడీ వ్యవస్థలో మైలిన్ ఏర్పరుస్తాయి. అదే పరిధి నాడీ వ్యవస్థలో అయితే ఇక్కడ స్వాన్ కణాలు మైలిన్ తొడుగుని ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏంటి, తెలుపు పదార్థం మెదడులో ఉండే తెలుపు పదార్థంలో, కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండే మెదడులోను వెన్నుపాములోను వైట్, బ్రౌన్ 2 మెటీరియల్స్ ఉంటాయి కదా. సో వైట్ మ్యాటర్లో ఎక్కువగా మైలిన్ సహిత నాడీ కణాలు ఉంటాయి. ఓకేనా, పరిధీయ నాడుల్లో అయితే ఎక్కువగా, పరిధీ నాడుల్లో కూడా ఉంటాయి, పరిధీ నాడుల్లోనూ ఉంటాయి, కేంద్ర నాడీ వ్యవస్థలోని తెలుపు పదార్థంలోనూ కూడా ఇవి ఉంటాయి. నెక్స్ట్ మైలిన్ రహిత, ఇవైతే కేంద్ర నాడీ వ్యవస్థలో బూడిద పదార్థంలో అంటే బ్రౌన్ మ్యాటర్లో ఉంటాయి. మైలిన్ రహిత బ్రౌన్ మ్యాటర్లో ఉంటాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థలో కూడా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ క్రియల ఆధారంగా జ్ఞాన కణాలు, చాలక కణాలు, అంతరనాడీ కణాలు లేదా మిశ్రమ నాడులు. ఇది ఈజీ. ప్రచోదనాలను గ్రాహకాల ద్వారా గ్రహించి, బయట నుంచి జ్ఞానాంగాల ద్వారా గ్రహించి, కన్ను, ముక్కు, చెవి ఇవన్నీ కూడా చర్మం నుంచి గ్రహించి కేంద్ర నాడీ వ్యవస్థకు అంటే మెదడుకు లేదా వెన్నుపాముకు చేరవేసే వాటిని జ్ఞాననాడులు అంటాము. నెక్స్ట్ చాలక నాడులు, కేంద్రీయ నాడీ వ్యవస్థ నుండి అంటే బ్రెయిన్ లేదా వెన్నుపాము నుంచి ప్రచోదనాలను నిర్వాహక అంగాలకు, పర్టికులర్ ఏ అంగానికి అవసరమో అక్కడ ఆర్గాన్కి చేరవేసే వాటిని చాలక నాడులు అంటాం. నెక్స్ట్ అంతరనాడులు అంటే మిశ్రమ నాడులు. జ్ఞాననాడులు, చాలక నాడులు కలిపి ఉండేది మిశ్రమ నాడులు. ఓకేనా, నాడీ కణాలు 2 నాడులను కలిపేవి అంతరనాడీ కణాలు. నెక్స్ట్ నాడీ అంటే ఏంటి, నాడీ తంతువు చుట్టూ ఎండోన్యూరియం ఉంటుంది. నాడీ తంతువు చుట్టూ లోపల ఉండేది ఎండోన్యూరియం. అయితే నాడీ తంతువుల సమూహాన్ని ఇక్కడ ఫాసికిల్ అంటాము. ఇక్కడలాగే సేమ్ ఇక్కడ రాసుకున్నాం కదా ఫాసికిల్ అని, ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకున్నాం కదా, రేఖిత కండరాల్లో రాసుకున్నామా, ఎండోమైసియం, పెరిమైసియం, ఎపిమైసియం ఇలా రాసుకున్నాం కదా. చివరికి టెండాన్ లేదా ఎపిన్యూరియం ఏర్పడింది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఎండోన్యూరియం, న్యూరాన్స్ కాబట్టి న్యూరియం. అక్కడ మైసియం అంటే కండరాలు వస్తే మైసియం వస్తుంది, సార్కో వస్తుంది. ఇక్కడ న్యూరాన్స్ కాబట్టి న్యూరియం వస్తుంది. ఎండోన్యూరియం అంటాము లోపల ఉన్న పొరని. తర్వాత నాడీ తంతువుల సమూహం, ఒక నాడీ తంతువు చుట్టూ ఉంటే ఎండోన్యూరియం,
కొన్ని నాడీ తంతువుల సమూహాన్ని ఫాసికిల్ అంటాము. దాని చుట్టూ ఉండే పొరని పెరిన్యూరియం అంటాం. కొన్ని ఫాసికిల్స్ కలిపి కొన్ని కట్టలు కలిపి కొన్ని ఫాసికిల్స్ చుట్టూ మళ్ళీ ఎపిన్యూరియం ఏర్పడుతుంది. ఓకే, ఎండో అంటే లోపల ఎండో, తర్వాత పెరి మధ్యలో వస్తుంది, తర్వాత ఎపి అంటే పైన కదా, ఎపిన్యూరియం వస్తుంది లాస్ట్. దాని నుంచి నాడి ఏర్పడుతుంది. కొన్ని ఎపిన్యూరియం కలిపి దాన్ని అదే అంటే ఎపిన్యూరియం చుట్టూ మళ్ళీ పెరిన్యూరియం చుట్టూ ఎపిన్యూరియం ఏర్పడుతుంది. ఇప్పుడు నాడి ఏర్పడుతుంది, ఒక నాడి. ఓకే, న్యూరోగ్లియా లాస్ట్. కేంద్రక నాడీ వ్యవస్థలో న్యూరోగ్లియాలో ఆలిగోడెండ్రోసైట్లు, ఆస్ట్రోసైట్స్, ఆస్ట్రో అంటే స్టార్ లాగా ఉంటాయి, ఆస్ట్రోసైట్స్, తర్వాత ఎపెండిమల్ సెల్స్ ఉంటాయి. నాడీ కణాలను రక్తకేశ నాళికలతో కలిపేవే ఆస్ట్రోసైట్స్ అంటాం. ఓకేనా, ఇక్కడితో ఇది కంప్లీట్ అయింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ లైవ్లో చదువుకుని పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ.